మహాచీకటి, చాలా థిక్కెస్ట్ డార్క్నెస్, కన్ను పొడుచుకున్న కాలదాడి చీకటి. దాదాపు అప్పటికే 6 గంటల పాటు యేసయ్య శిలువలో వేలాడి ఉన్నాడు. మామూలు వేదన కాదు. ఆయన విడిపింపబడిన స్థితిలో, విడిచిపెట్టబడిన స్థితిలో వేలాడుతూ ఉన్నాడు. దేవుడు దేవుడిని విడిచిపెట్టాడు. మార్టిన్ లూథర్ అన్నాడు అన్నమాట. దేవుడు దేవుడిని విడిచిపెట్టాడు, దేవుడు దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు. నిజమే, కుమారుడై ఉన్న దేవుడు మానవుడిగా లోకానికి వచ్చినప్పుడు ఆ నిత్యత్వంలో నుంచి విడుదల ఆయన వేరైపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కొద్ది నిమిషం, కొద్ది గంటలు మానవునిగా ఉన్నటువంటి ఆ యేసయ్య త్రిత్వములో కుమారునిగాను అలాగే మానవునిగాను ఉన్న యేసయ్య ఒక క్షణం మనందరి కోసం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నాడు. హబక్కు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది కదా. నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది కదా. దేవుని కను దృష్టి ఎలాంటిదంటే కల్మషము చూడలేనంత నిష్కళంకమైనది, దుష్టత్వమును చూడలేనంత అటువంటి నిష్కల్మషమైనది. ఈ సమయంలో చూస్తే ఆయన మన కోసం పాపమయ్యాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీ రాసిన పత్రిక 5:21 ఆయన మన కోసం పాపమయ్యాడని ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆయన మన కొరకు శాపమయ్యాడని రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 53:6 బట్టి కనుక చూస్తే మన అతిక్రమములన్నిటినీ ఆయన మీద మోపెను అని ఉన్నది. ఇది ఎలా ఉందంటే, కొన్నిసార్లు మనం హైదరాబాద్ డ్రైనేజ్ చూస్తున్నాం. అక్కడక్కడ దారి మధ్యలో ఉంటుంది ఆ మ్యాన్హోల్, అది పొంగిపోతుంటుంది అన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది వస్తారు, అది తీసి దానిలో ఏదో పెట్టి తీస్తుంటారు, కొన్నిసార్లు దిగుతుంటారు. మీరు గమనిస్తే ఎంత భయంకరమో, వాటిని సెస్పూల్స్ అని కూడా అంటారు. ఈ మురుగు నీరంతా, ఈ భయంకరమైన గట్రంతా ఒక చోటకి చేరుతుంది. మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు, దాని సెస్పూల్ అంట. భయంకరమైన దుర్గంధము, భయంకరమైనటువంటి అపవిత్రత అంతా అందులో ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, అదంతా కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎంత భయంకరమైన దృశ్యమో మనం ఎలా కళ్ళు తెచ్చుకోలేమో. నీవు నేను చేసిన ప్రతి పాపం, ఆదాము మొదలుకొని తిరిగి ధవళ సింహాసనం ఎదుట నిలబడబోయే ఆ చివరి మానవుడి వరకు చేసిన ప్రతి పాపము, అటువంటి భయంకరమైన పాపము ఒక మురుగు నిలబడుకుంటే అది అంతా ఎత్తి యేసు మీద పోశాడు. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూడడం ఎంత భయంకరమో. చూడలేక ఆ దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని చూడలేక ఆయన కన్నులు మూసుకున్నాడు, చేయి విడిచిపెట్టాడు. మనము ఆడిన మాట తగ్గి ఉంటాం. అబద్ధములు, మానసికమైన, శారీరకమైన ఏదో విధమైనటువంటి రీతిలో ఆ భయంకరమైన పాప ఆ జాగ్రత్త మనలో కూడా ఉండి ఉంటుంది. ఇవన్నీ కూడా యేసయ్య మీద కుమ్మరించిన, దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైన కన్నులు కలిగిన ప్రభు ఆ తండ్రి ఆయన విడిచిపెట్టాడు. సహించలేనటువంటి కుమారుడు పెద్దగా కేక వేసి అరుస్తూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్ను ఏం చేయి విడిచిపెట్టా. ఆయన ఎడబాటు తట్టుకోలేని కేక. 2 విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మొదటిది ఏమిటంటే, మన పాపముల యొక్క
శిక్షని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. మన పాపములు ఎంత భయంకరమైనవంటే ఆ భయంకరమైన శిక్ష యేసయ్యకు కలిగింది. మన ఏ పాపము తక్కువ కాదు అని మనం తెలుసుకోవాలి. మన పాపాన్ని మనం తక్కువ చేసి చూడకూడదు. మన పాపములు ఎంత భయంకరమైనవైతేనో ఆయన అంత భయంకరంగా శిక్ష అనుభవించాడు. రెండవ విషయం ఏమిటంటే మనము నరకమునకు పోవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ రక్షణ మూల్యం, ఆ రక్షణ విలువ యేసయ్య కట్టేశాడు. ఈ భయంకరమైనటువంటి శిక్షను ఆయన భరించి ఆ నిత్యమైనటువంటి నాశనాన్ని మనం కలుగుకుండగా ఆయన విడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన విడవబడి మనలను తండ్రితో కలుపుచున్నాడు. ఆయనతో కలపబడిన మనము ఇక ఎన్నడూ ఆయన విడిచిపెట్టకుండా చూసుకోవాలి. ఆయనకు దగ్గరగా హత్తుకొని మనం జీవించాలి. అలాగే మనం జీవించి ప్రభువునకు దగ్గరగా అతి సమీపంగా జీవిస్తూ ఆయనను మాదిరిగా చేసుకొని మనం జీవించిన వారమైతే నిజంగా గుడ్ ఫ్రైడేకి మనం ప్రభువులకు ఇచ్చే ఒక నివాళిగా ఉంచున్నది. గుడ్ ఫ్రైడేకి మనం చూపించబోయే ఆ గొప్ప కృతజ్ఞతగా మన జీవితాలు ఉంటాయి. అలాగే మనం జీవితం ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.